హాయ్ ఎవ్రీవన్. అనుకోకుండా అయితే గోబీ పరాటా చేయడం స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఏమైందంటే కర్రీ చేద్దామని గోబీ కట్ చేసి పెడితే అది ఓవర్గా బాయిల్డ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇలా చేద్దామని స్టార్ట్ చేసిన. ఇందులోనే క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి దాంతోపాటు గార్లిక్ పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని భక్షాలకి మనం పప్పు స్టఫ్ ఎలా అయితే లోపల పెట్టుకుంటామో అందులోనే సేమ్ అలాగే కాలీఫ్లవర్ స్టఫ్ పెట్టుకొని సాఫ్ట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గోబీ బాయిల్డ్ అవ్వడం వల్ల అందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల లీక్ అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ మీద మనం చపాతీ కాల్చుకోవడమే. బట్ కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ కాలిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నాకు స్టవ్ ప్యాన్ చూడకండి, ఓన్లీ పరాటా మాత్రమే చూడండి. వేడివేడిగా పరాటా అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.